కలికి వేరే అసలు సల్లార్ తర్వాత ఇదే కలికి అందరు చూస్తారు 27కి మావాడు ఏంటనో చూపిస్తారు, వెయిట్ చేయండి. చాలా మంది అనుకుంటున్నారు ప్రభాస్ అంటే ఏంటి వీరు తీయడు, ఆది పురుష్ వేస్ట్ కదా, ఆది పురుష్ తర్వాత సల్లార్ వచ్చింది, సల్లార్తో ఒక్కొక్కరికి ఇచ్చి పడేసి. ప్రభాస్ నైస్, వేరే లెవెల్. చెప్పాలంటే అనిపించిందా ప్రభాస్ కొత్త లుక్ కాదు, చెప్పాలంటే మాటలు రావట్లేదు, చాలా బాగుంది, నో వర్డ్స్. బుజ్జి అసలు వేరే లెవెల్, చాలా వెయిట్ చేస్తాం కానీ పోలీస్ సార్స్ కూడా మమ్మల్ని కొట్టిరు. చెప్పాలంటే అంతే, హక్ చేసుకోవాలనిపిస్తుంది ప్రభాస్ చూస్తే ఆల్వేస్. థ్యాంక్ యూ. పోలీసులు అంతగానం కొట్టినా కానీ ఎందుకు వెయిట్ చేశారు? ఇక డార్లింగ్ కదా, అమ్మతం తప్పదు, వెయిట్ చేసినాం. థ్యాంక్ యూ. బాగుందన్న 100% ఫిక్స్ బాయ్. ఎడిటింగ్ చాలా చాలా బాగుంది. ఆయన సలార్లో ఒక లెక్క ఉన్నాడు, ఇక్కడ ఒక లెక్క ఉన్నాడు. ప్లస్ అది యాక్షన్ ఫిలిం, ఇది నిజంగా చూసి ఎలానో ఉంటుంది అనుకున్నా, బట్ నా ఎక్స్పెక్టేషన్స్ కి 100% ఎక్కువ ఇచ్చింది భయ్య. హాలీవుడ్ సినిమా భయ్య, హాలీవుడ్కి వెళ్ళిపోతున్నా. 2,000 కోట్లు పక్కా. డిజాస్టర్ బ్రో, సాటిస్ఫైడ్, ఫుల్ సాటిస్ఫైడ్. బ్లాక్ బస్టర్, ఫుల్ క్రేజ్ ఉంది ట్రైలర్. సినిమా కూడా ఇంకా మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలంటే మళ్ళీ ప్రభాసే రావాలి. అసలు అదిరిపోయిందన్న, మామూలు లేదు అసలు. ఏం లేదన్న, మొత్తం ప్రభాస్ అనే లుక్స్ కానీ హాలీవుడ్ రేంజ్ లో ఉంది డార్లింగ్. ఇండియన్ సినిమా కాదు, హాలీవుడ్ మొగోడు దిగాడు. 27 రికార్డులు అన్ని బద్దలు. జై ప్రభాస్. సూపర్ సినిమా ఉంది అన్న, బ్లాక్ బస్టర్, సూపర్ విజువల్. ప్రభాస్ లుక్స్ ఎలా ఉన్నాయి? అరే తోపు ఉన్నాయి, మైండ్ బ్లోయింగ్. లుక్స్ సూపర్ లుక్స్. హాలీవుడ్ టూరిల్ వచ్చాడు, హాలీవుడ్ పిలిచి ప్రభాస్ స్టామినా. జై ప్రభాస్, జై భైరవ్. ట్రైలర్ సూపర్ అన్న, గ్రాఫిక్స్ అదిరిపోయాయి. సూపర్ సూపర్ ట్రైలర్ అదిరండి. తేరే బస్తా రికార్డ్స్ బద్దల్. ట్రైలర్ అదిరిపోయింది. ఒక యుద్ధం చేసినాం ట్రైలర్ కోసం, సినిమా కోసం మొత్తం తగలబట్టేసాం. ఇండియా కాళ్ళ దగ్గర వేసుకునే సినిమా అవుతుంది. అందరూ అవుతారు. సూపర్ క్లారిటీ. ప్రభాస్ అన్న అయితే సూపర్ ఉన్నాడు. ఎక్సలెంట్ ఎలా ఉన్నాయి లుక్స్? పిచ్చెక్కిస్తాడు, ఒక్కొక్కడికి పిచ్చెక్కిస్తాడు. లుక్స్ మాత్రం సూపర్ లుక్స్ ఉన్నాయి అన్న. రికార్డులు అన్ని మింగుతాయి బ్రో. హాలీవుడ్ కాదు, హాలీవుడ్ సూపర్ బాగున్నాడు, చాలా బాగున్నాడు. హాలీవుడ్ రేంజ్ అంతకు మించి బాగుందన్న. పిచ్చి పీక్స్ అసలు. నాగశ్విన్ డెఫినెట్లీ ఇది వరల్డ్ హిట్ అవుతుంది, ఖచ్చితంగా రికార్డ్స్ బ్రేక్ చేస్తాం. ప్రభాస్ అన్న మామూలు లేడు అసలు. విఎఫ్ఎక్స్ కానీ షార్ట్లు కానీ వేరే ఉన్నాయి అంతే. 100 days పక్కా అన్న, 100 days పక్కా, 2000 crores పక్కా. ఇది మన ట్రైలర్ కే ఇంతగానం ఉందంటే మూవీకి అన్న. రే ఆర్టీసీ క్రాస్ రోడ్ 70 mm సందా పక్కా రావాలి, అందరూ చూడాలి. జై రబషర్, జై రబషర్. 3,000 crores పక్కా. బాగుంది. ఇంకా విజువల్స్ అయితే సూపర్ అసలుకి. ప్రభాస్ సూపర్ అసలుకి. లుక్స్ అసలు పునకలు వస్తున్నాయి చూస్తుంటే. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 27 June. అమితాబ్ బచ్చన్, రాజేంద్ర ప్రసాద్ అండ్ బ్రహ్మానందం is in the movie. బ్రహ్మానందం కామెడీ కింగ్ is in the movie. Eagerly waiting for it. Easily 2,000 crores. హాలీవుడ్ ని వస్తున్నాం అంటే దేవుని పనికి రాదు, మామూలు హాలీవుడ్ ఫ్యాన్. ట్రైలర్ కి ఎంత రచ్చ చేశారు? 10/10, 100/10, 100/10. సైఫై మూవీ, ఇండియన్ సినిమా ఇట్లాంటిది లేదు. అంటే సలార్ని మించిపోతుందా? మించిపోతే మన తెలుగులో రికార్డు మిలిగిపోయింది, దేశంలో రికార్డు మిలిగిపోయింది. మనం గర్వపడాలి ఈ సినిమా. లుక్స్ అన్న చూడలేదా అన్న నువ్వు? యూట్యూబ్ ఆన్ చేయండి, లుక్స్ అదిరిపోయినాయి. ప్రభాస్ అన్ని ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరు మూసుకుంటాడు. నచ్చిందా? Yes, I came from Lucknow. Watch this trailer. ప్రభాస్ లుక్స్ ఎలా ఉన్నాయి? చాలా 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 బాగుంది. ఎందుకు ఫిల్మ్ ఐ జస్ట్ లవ్ హిస్ నేచర్. డైలాగ్స్ బాగున్నాయి. బాగున్నాయి. థ్యాంక్ యూ. బాగుంది, చాలా బాగున్నాయి.
ట్రైలర్ కి ఇంత రచ్చ చేస్తున్నారు మరి ఒకవేళ మూవీ రిలీజ్ అయితే సినిమాకి ఇంకా మామూలుగా ఉండదు. ట్రైలర్ క్రేజ్ చాలా క్రేజ్. చెప్పండి మేడం. నైస్ సూపర్. ప్రభాస్ లుకింగ్ ఆసమ్. ప్రభాస్ లుక్ ఆసమ్. బుజ్జి ఇంకా బాగుంది. అంటే ట్రైలర్ చూసిన తర్వాత సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకున్నారు? సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్. షీఈస్ తెలుగు ఫ్యాన్, ఐఎమ్ హిందీ ఫ్యాన్. ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ కానీ ఎక్కడైనా ఈరోజు జరుగుతున్న ట్రైలర్ ఒక పండగ వాతావరణం నెలకొంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ ఈరోజు ఏంటంటే ప్రభాస్ గారి ట్రైలరు మామూలుగా లేదు. అందరికీ ప్రపంచం అంతా నచ్చేటట్లుగా తీసిన ఈ సినిమాని అందరూ ఘన విజయం సాధించేలా ఆశీర్వదిస్తారని, అలాగే మా హీరో ఇంత పెద్ద సినిమా ఇస్తున్నాడంటే ఇది మనం తెలుగు రాష్ట్రాలకు గర్వపడే విధంగా ఉంటుంది. జై ప్రభాస్, జై జై ప్రభాస్. అంటే ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది? మూవీ నుంచి ఎలాంటి సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మామూలుగా అయితే తెలంగాణ ప్రజలు, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభాస్ నుంచి అవన్నీ వస్తున్నాయి. సలార్ కంటే చాలా మంచిగా ఉంది. కానీ ట్రైలర్లో 2 నిమిషాల బొమ్మలో తెలిసిపోయింది అందరికీ. మళ్ళీ ఒక 1500 నుంచి 200 కోట్లు మన ప్రభాస్ సార్లు మళ్ళీ ఒక హిట్ పడిపోతుంది. ఇది క్లియర్గా తీసి కూడా ఓవర్ మీకు ఆర్డర్ చేసి అశ్విన్ చేత అంటే ఎట్లా తీసుకోవడం మీకు ఆల్మోస్ట్ చేస్తూ చాలా మంచిగా ఉంది. జస్ట్ 2 మినిట్స్ సినిమా తెలిసిపోయింది. ఇక ఓపెనింగ్స్ ఎట్లుంటాయి ఏముంటాయి ఇక దాన్ని బట్టి చూసుకోవాలి. నేను ఒకటి చెప్తా, అందరి థియేటర్లో జాగ్రత్త ఉండరు. పబ్లిక్ చాలా నిండిపోతుంది. పండుగ బోనాల పండుగ ఆడ కాదు, మీ థియేటర్లో కనిపించేస్తుంది. ఇది చూసుకోండి అందరు క్లియర్గా. క్రౌడ్ కూడా చాలా మంది ఎక్కువ వచ్చినట్టున్నారు. అంటే క్రౌడ్ అని ఇంకోటి ఏంటంటే పాపం చాలా మంది కూడా ఇక్కడ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న థియేటర్కి ఒక 1000 మంది ఉండొచ్చు, కానీ 3000 మంది 4000 మంది పబ్లిక్ వచ్చేసారు. సో టైం కూడా కొద్దిగా 6 o'clock అనుకున్నాము, బట్ 6 o'clock కాకుండా 7 o'clock వచ్చింది. అది కొద్దిగా లేట్ అయింది. కొద్దిగా ఫ్యాన్స్ అందరూ క్షమించాలా. ఇవన్నీ నేను కూడా ఒక ఫ్యానే కాబట్టి చెప్తున్నా. బట్ కొద్దిగా లేట్ అయింది వచ్చు, కానీ 100% మంచిగా ఉంది. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ 7 o'clock అందరిని పిలుచుకొని అందరూ రివ్యూ చేసినాము. ఈవెన్ మన ప్రభాస్ సార్ కూడా పర్సనల్ పిఏ మన రామకృష్ణ సార్ కూడా వచ్చారు. అన్న మేమందరం పాత ఫ్యాన్స్ అందరికి ఆల్మోస్ట్ అందరికి తెలుసు కూడా ఈ విషయం ఇది. కానీ చాలా మంచిగా ఉంది అన్న, క్లియర్ చెప్తున్నారు. ప్రభాస్ లుక్స్ ఎలా ఉన్నాయి అంటే ఒక కొత్త లుక్స్ కనిపించినట్టున్నారు. గడ్డం అది. కానీ ఇది మాత్రం ఒకటి చెప్పొచ్చు. సలార్ సినిమాకు ఈ సినిమాకు టోటల్ కంప్లీట్ డిఫరెంట్ ఉంది. ఆల్మోస్ట్ బాహుబలి మళ్ళీ సేమ్ ఆ ఫేస్ కట్ లో వచ్చింది. ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు, చాలా లుకింగ్ ఉన్నాడు. ఈవెన్ సలార్ కంటే చాలా మంచి లుకింగ్ ఉన్నాడు. డైలాగ్ ఏమైనా వచ్చిందన్న ట్రైలర్ లో? డైలాగ్ అయితే రాలే, మేము అందరం అదే వెయిట్ చూసినాము. బట్ డైలాగ్ రాలే, చూసినాం అదే. అంటే డైలాగ్ ఏం రాలే కదా, ఇంకా మనం కూడా రివీల్ చేయలేదు. ఇక అట్లా మనం చెప్పలేము కదా. ఎగ్జామ్ మైక్ ట్రైలర్ ఒక ప్రపంచనం, మూవీ ఇంకా పెద్ద ప్రపంచనం. థ్యాంక్ యూ. జై రెబల్ స్టార్.